धुनानं पङ्कौघं परमसुलभं कण्टककुलैः विकासव्यासङ्गं विदधदपराधीनमनिशम् नखेन्दुज्योत्स्नाभिः विशदरुचिकामाक्षि नितराम् असामान्यं मन्ये सरसिजमिदं ते पदयुगम्। धुनानं पङ्कौघं परम् असुलभं कण्टककुलैः विकासव्यासङ्गं विदधत् अपराधीनम् अनिशं नखेन्दु ज्योत्स्नाभिः विशदरुचि कामाक्षि नितराम् असामान्यं मन्ये सरसिजम् इदं ते పదయుగం। అమ్మా కామాక్షి, నీ పాదపద్మద్వయం అత్యంత అసాధారణమైన పద్మముగా భావిస్తున్నాను. సాధారణ పద్మము పంకము అంటే బురదలో నివసిస్తుంది. కానీ నీ పాదపద్మము భక్తుల పాపపంకమును కడిగివేస్తుంది. సాధారణ పద్మము కంటకములు అనగా ముళ్లతో కూడి పట్టుకోవటానికి కష్టంగా ఉంటుంది. కానీ నీ పాదపద్మము కంటకములు అనగా విఘ్నాలు ఉన్నప్పటికీ భక్తులకు అత్యంత సులభంగా లభ్యమవుతుంది. సాధారణ పద్మము పరాధీనము, వికసించటానికి సూర్యునిపై ఆధారపడి ఉంటుంది. కానీ నీ పాదపద్మము ఎవరిపైనా ఆధారపడకుండా నిరంతరం స్వయంగా వికసించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాధారణ పద్మము చంద్రకాంతిలో ముడుచుకుపోతుంది. కానీ నీ పాదపద్మము తమ గోళ్ళు అనే చంద్రుల నుండి వెలువడే తెల్లని వెన్నెల కాంతితో ఎల్లప్పుడూ అత్యంత స్వచ్ఛమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి శ్లోకాన్ని చదువుకుందాం. ధునానం పంకౌఘం పరమసులభం కంటకకులైః వికాసవ్యాసంగం విదధదపరాధీనమనిశం నఖేन्दुज्योत्स्नाभिः విశదరుచి కామాక్షి నితరామ్ అసామాన్యం మన్యే సరసిజమిదం తే పదయుగం।